హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ద నోమాడ్. ఈరోజు అయితే ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాం. వీల్ ఉంది కదా, ఇక్కడ వీల్ కవర్ అని వస్తుంది. ఫస్ట్ ప్రోడిస్క్ ప్రాజెక్ట్ కే మోటార్ సంథింగ్ ఒక బ్రాండ్ ఉండేది, అది ఒకటే ప్రొవైడ్ చేసేది అనమాట వీల్ కవర్. కాకపోతే ఇప్పుడు చాలామంది ప్రొవైడ్ చేసేది ఉన్నారు అమెజాన్లో, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఈ వీల్ కవర్ని బుక్ చేసా. నాకు ఈ వీల్ కవర్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్కి అనమాట 430 రూపీస్ పడింది. చాలా నామినల్ ప్రైస్. ప్రోడక్ట్ కోసం మాట్లాడదాం. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం, ఇది రిలయబుల్లా కాదా, ఉంటుందో ఉండదు. ఎందుకంటే ఈ వీల్స్ అనేవి ఫాస్ట్గా రొటేట్ అవుతాయి కదా, రొటేట్ అవుతున్నప్పుడు ఆ స్క్రూస్ ఏవైతే ఉంటాయో అవి లూజ్ అయిపోతాయి అన్నమాట ఫర్ టైం బీయింగ్. నేను బుక్ చేసిన ప్రోడక్ట్ దాన్ని రెసిస్ట్ చేయగలదా లేదా ఇంక చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేనైతే బాక్స్ అన్బాక్స్ చేసేసా. దీనిలో వచ్చేవి ఏంటంటే వాషర్స్, 3 పేర్ ఆఫ్ నట్ అండ్ బోల్ట్స్ అనమాట. ఇదేంటంటే ఈ వాషర్ పైన దీనిపైన వెళ్ళిపోయిద్ది ఇలా, తర్వాత ఈ బోల్ట్ అనేది ఫిక్స్ అవుద్ది, తర్వాత అటువైపు కూడా ఒక వాషర్ వస్తుంది. మొత్తం 4 సెట్స్ ఉంటాయి అనమాట. సో వీల్కి ఇటువైపు ఒక కవర్ వస్తుంది, అటువైపు ఒక కవర్ వస్తుంది. రెండింటిని మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రోడక్ట్ క్వాలిటీ పర్లేదు. 430 రూపీస్లో అయితే నేనైతే వర్త్ అనే చెప్తా అంట. మరీ ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఏబిఎస్ మెటీరియల్ అనమాట. ఇది అంటే ఏబిఎస్ అంటే కొంచెం వేర్ అండ్ టేర్ అవన్నీ తట్టుకుంటుంది. తర్వాత ఇవి ఇచ్చారు ఈ ట్యాగ్స్, అంటే ఇక్కడ స్లాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లాక్ చేయడానికి. మీరు వీల్కి చూస్తే స్లాట్స్ ఇక్కడ 2 ఉన్నాయా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 4 స్లాట్స్ అయితే ఇచ్చారు ట్యాగ్ కనెక్ట్ చేయడానికి. కాకపోతే మనకి ఇచ్చిన 3 ట్యాగ్స్ అనమాట. నెక్స్ట్ ఇవి కూడా బాగా డెలికేట్. ఈ ట్యాగ్స్ క్వాలిటీ అయితే బాగాలేదనమాట. అందుకని నేనేం చేశాను అంటే, పెద్దగా ఉన్నాయి కదా ఈ ట్యాగ్స్ అయితే నేను తీసేసుకున్నా. ఇది 100 పీసెస్ ఉంటే 80 రూపీస్ అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఇవి చాలా వేరం బ్రేక్ అయితే, అవి అయితే బ్రేక్ అవ్వాలి. వీల్ ఎక్కువ రొటేట్ అవుతూ ఉంటుంది కదా స్పీడ్గా. ఆ టైంలో ఏమవుద్దంటే ఈ బోల్ట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, దానికోసం ఈ బ్లూ కలర్ బుష్ ఉంది కదా లోపల, నేనేంటంటే టైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ వరకు చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఫ్రీగా, కానీ ఇక్కడ మాత్రం వెళ్ళట్లేదు అనమాట, అస్సలు వెళ్ళట్లేదు. నాకు ఈ బ్లూ కలర్ లైనింగ్ వల్ల కొంచెం ట్రస్ట్ చేస్తున్నాను నేనైతే, ఇది బయటికి రాదు, టైట్గా ఫిక్స్ అయిపోయిద్ది అని చెప్పి. నెక్స్ట్ ఇదైతే ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది. ఇంకా వీల్ పైన ఇన్స్టాల్ చేద్దాం, ఫ్రంట్ అండ్ బ్యాక్. గ్యాస్ ఇంకా ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కవర్ ఉంది కదా, మీకు అవుట్ సైడ్ వచ్చేసి ఇది రావాలన్నమాట, ఇలా ప్లెయిన్. ఇన్సైడ్ వచ్చేసి మీకు ఈ స్లాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్లాట్స్ రావాలి. నాకు ఇది లెఫ్ట్ సైడ్ బైక్కి, మీకు ఇక్కడ ఈ స్లాట్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్, ఇది వచ్చేసి వాల్ పిన్ ఉంది కదా, వాల్ పిన్ దగ్గరికి వెళ్ళిపోయింది. సేమ్ అదేవిధంగా నా రైట్ సైడ్ కూడా ఫిక్స్ చేసుకోవాలి నేను. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ అయిపోయింది, ఇది రైట్ సైడ్. ఫస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీకు ఈ స్పోక్స్ ఉన్నాయి కదా, ఎలా వీల్ స్పోక్స్ ఇవి. సో మీకు ఈ స్క్రూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వీటిని అవాయిడ్ చేయాలి మనం. మనకి 3 హోల్స్ ఉన్నాయి కదా, 3 హోల్స్లో ఫస్ట్ మ్యాచ్ చేసుకొని ఇవి ఎక్కడ టచ్ అవ్వకుండా ఉండేటట్టు ఫస్ట్ సెట్ చేసుకుని తర్వాత ఫాస్టింగ్ చేయాలి, టైట్ చేయాలి. నెక్స్ట్ ఈ బోల్ట్స్ అనేవి కొంచెం లెందీ అనమాట. మీరు ఏం చేస్తారంటే, ఈ డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ వైపు ఎక్స్ట్రా ఎడ్జ్ రాకుండా ఇటువైపు నుండి ఫిక్స్ చేసుకుంటే మీకు ఇటువైపు ఎక్స్ట్రా ఎడ్జ్ వస్తుంది అనమాట. ఈ డిస్క్ వైపు ఉంటే ఏమవుతుందంటే చెప్పలేం, ఒక్కోసారి కిందకి మీద అయితే డిస్క్ పైకి వస్తుంది, ఈ ఎక్సెస్ ఏదైతే వద్దో అది. నేనైతే ఫస్ట్ ఇటు నుండి ఫిక్స్ చేసుకుంటా. బోల్ట్ పెట్టే ముందు ఏం చేస్తారంటే, ఫస్ట్ దీనిలోకి వాషర్ వేసేయండి. ఇలా మనం అనుకున్న పాయింట్లో 2 మ్యాచ్ చేసుకొని మ్యాచ్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా ఇంకో వాషర్ వేసేయండి బోల్ట్కి. వేసేసిన తర్వాత ఈ నట్ ఏదైతే ఉందో నట్ని ఫాస్టింగ్ చేసేయండి. కొంతవరకు చేస్తున్నాను నేను, ఫైనల్లో నేను టైట్ చేస్తాను, అంటే మొత్తం మ్యాచ్ చేసుకున్న తర్వాత టైట్ చేస్తా. సేమ్ అదేవిధంగా సెకండ్ బోల్ట్ అయితే తీసేసుకోండి. దీన్ని కూడా సేమ్ ఫస్ట్ వాషర్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ డిస్క్ సైడ్ నుండి దీన్ని ఇన్సర్ట్ చేయండి. సెకండ్ నట్ కూడా పెట్టేసి ఫిక్స్ చేసుకోండి.
మీకు ఈ బోల్ట్ నట్స్ ఫాషన్ చేయడానికి టూల్స్ అయితే 2 కావాలి. ఒకటి స్క్రూ డ్రైవర్ లేకపోతే టెస్టర్ కూడా పర్లేదు. ఇంకోటి వచ్చేసి 10mm స్పానర్ అనమాట. నేను ఈ ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా, మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. నేను ఇప్పుడు కరెక్ట్గా అంటే నాకు ఇక్కడ వాల్కి సెంటర్లో వచ్చేటట్టు నేను అడ్జస్ట్ చేసుకొని ఇవైతే ఫిక్స్ చేసా. నేను డిస్క్కి చూస్తున్నా కదా, బోల్ట్ డిస్క్కి ఆపోజిట్లో ఈ ఎక్సెస్ మెటీరియల్ వెళ్ళేటట్టు, అంటే ఇది ఉంది కదా, ఇది కొంచెం బయటకు వస్తుంది, ఇది బయటకు వచ్చేటట్టు చేసుకున్నాను. ఎందుకంటే మీరు రివర్స్లో ఫిక్స్ చేస్తే మీకు కిందకి పైకి అయినప్పుడు డిస్క్ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక లూజ్ అయిపోయి కిందకి పైకి వెళ్తుంది తప్పితే సంథింగ్ ఏదైనా అవ్వచ్చు, ఒక ప్రికాషనరీ యాక్ట్ అనమాట. మీరు బోల్ట్ అయితే ఇటువైపు నుండి ఫిక్స్ చేసుకోండి, నట్ అటువైపు ఉండేటట్టు. సో ఇప్పుడైతే వాటిని ఫాస్టింగ్ చేద్దాం. ఫాస్టింగ్ చేయడానికి నేను కెమెరా అటువైపు పెడతా కదా, మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని పట్టుకొని హోల్డ్ చేస్తాను అనమాట, ఇలా టెస్టర్ని అటువైపు నుండి ఫాస్టింగ్ చేస్తాను. సో 10mm చూస్తారు ఎంత టైట్గా వెళ్తుందో. నాకు అందుకనే ఈ ప్రోడక్ట్ని కొంచెం ట్రస్ట్ చేయాలనిపించింది అనమాట, టైట్గా వెళ్తుంది కాబట్టి. ఇవి వచ్చేసి అన్ని వీల్స్కి పెట్టేసుకోవచ్చు, అంటే 17 ఇంచెస్ ఎల్ఐ వీల్స్ దేనికైనా సరే ఇది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. 17 ఇంచ్లో అన్నీ ఉంటాయి, అన్నీ 17 ఇంచెసే. MT-15 కానీ, R15 కానీ, NS, డ్యూక్స్ అన్నీ 17 ఇంచ్ ఎల్ఐ వీల్స్ అనమాట. సో మీరు ఈ ప్రోడక్ట్ దేనికైనా ఫిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది నేను MT-15 అని కొట్టి తీసుకున్నాను, ఎందుకంటే మీకు ఈ వీల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మీకు తర్వాత ఇబ్బంది అవ్వకూడదు ఈ ఫిక్స్ చేసేటప్పుడు. కరెక్ట్గా ఈ స్లాట్ ఇక్కడ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో అదేవిధంగా మొత్తాన్ని ఫాస్టింగ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇది యాక్సెస్ ఎంత ఉందో, మీరు అటువైపు ఫిక్స్ చేస్తే మీకు ఇది డిస్క్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని డిస్క్ ఆపోజిట్లో ఈ యాక్సెస్ వచ్చేటట్టు ఫాస్టింగ్ చేసుకోవాలి. లాస్ట్కి ప్రాపర్ టైట్ చేస్తా. ఇప్పుడైతే కొద్దిగా టైట్ చేసుకుంటూ పోతా లాస్ట్కి, ఎందుకంటే నాకు ఈ అనీవెన్ రాకూడదు, ఇది టైట్ అయిపోయి ఇది లూజ్ అయిపోయి అలా రాకూడదు, ఈవెన్ రావాలి. సో కొంచెంగా టైట్ చేసుకొని లాస్ట్లో ఇంకా టైట్ చేసేయండి. దాన్ని ఎక్కువ టైట్ చేసినా మళ్ళీ ఇది బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, మరీ ఎక్కువ టైట్ చేయకండి. బోల్ట్స్ అయితే ఫాషన్ చేస్తా అన్నీ. ఇక్కడ మీరు చూస్తే కొంచెం బయటకు వస్తున్నాయి కదా, ఇక్కడ ఏంటంటే ఈ కేబుల్ టైస్ అయితే పెట్టేద్దాం, లాక్ చేద్దాం. ఈ కేబుల్ టైస్తో లాక్ చేద్దాం వాటిని. నాకు ఇక్కడ వాల్ కూడా చూడొచ్చు, సెంటర్లో వచ్చింది కదా. ఇంక ఈ కేబుల్ టైస్ వేసి ఇవి కూడా బ్లాక్ చేసేద్దాం. సో అప్పుడు ఇంకా ప్రాపర్ ఫిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే పర్లేదు, నేను మరీ అంత టైట్ చేయలేదు, లూజ్ చేయలేదు. టైట్ చేస్తే ఏమవుద్దంటే ఈ 3 ఈవెన్గా టైట్ చేసుకోవాలి. ఇది ఒకటి ఎక్కువ టైట్ చేస్తే లోపలికి వెళ్ళిపోయింది డిస్క్, ఈ 2 బయటకు ఉంటాయి, ఇంకా అలా అవుద్ది అనమాట. సో అందుకని ఈవెన్గా ఉండేటట్టు టైట్ చేసుకోండి. ఏది ఒక బోల్ట్ తక్కువ ఒకటి ఎక్కువ ఉండేటట్టు అయితే చేసుకోకండి. ట్యాగ్స్ అయితే ఇంకా లాక్ చేసేద్దాం. ఈ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇక్కడ ఒక స్లాట్, ఇదొక స్లాట్, ఇదొక స్లాట్, నెక్స్ట్ ఇక్కడ ఒక స్లాట్, మొత్తం 4 స్లాట్స్ ఉంటే 4 ట్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇంక లాక్ చేసేద్దాం. ఒకటి అయిపోయింది, సెకండ్ ట్యాగ్ కూడా ఫిక్స్ చేసేద్దాం. సెకండ్ ట్యాగ్ కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఈ తర్వాత నేను కట్ చేస్తా. దీని ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తా. మీకు ఈ ట్యాగ్స్ అనేవి బయట ఎక్కడైనా దొరికేస్తాయి ఎలక్ట్రికల్ షాప్లో, సో పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. సేమ్ ఇదే విధంగా నేను బ్యాక్ వీల్ కూడా ఫిక్స్ చేస్తా. నేను బ్యాక్ వీల్ కూడా పొజిషనింగ్ చేస్తా. ఇంకా టైట్ చేసేద్దాం. దీన్ని అయితే మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏ మెకానిక్ షాప్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఏంటంటే 10mm స్పానర్, టెస్టర్ అయితే టెస్టర్, స్క్రూ డ్రైవర్ అయితే స్క్రూ డ్రైవర్. ఫ్రంట్ వీల్ వచ్చేసి అలా ఉంది, బ్యాక్ వీల్కి అలా ఉంది. మీకు చూడచ్చు కదా, మీరైతే ట్యాగ్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందన్నమాట లుక్. 430 రూపీస్కి నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇలా అయితే ఉంది లుక్. ఇంకా బండి పూర్తి కంటే ఇలా ఉంది. మీరు ఇంకా దీనికి చాలా యాక్సెసరీస్ ఉన్నాయి, నేను వాటి కోసం కూడా చేస్తా.
వీడియోస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు MT-15 బైక్ ఉన్నా సరే, లేకపోతే MT-50 తీసుకోవాలనుకుంటున్నారు, వాటికి ఎలాంటి యాక్సెసరీస్ తీసుకోవాలి, ఏది మస్ట్ హ్యావ్ యాక్సెసరీ, ఏది మనం అవాయిడ్ చేయొచ్చు, ఈ యాక్సెసరీని తీసుకోకపోయినా పర్లేదు. సో అవన్నీ మీకైతే ఇన్పుట్స్ అన్నీ దొరుకుతాయి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.